మూడవది ప్రకృతి వ్యవసాయం. ఈరోజు మనం డిస్కషన్ చేసే పాయింట్లలో మూడవది ప్రకృతి వ్యవసాయం. సో ఇది కూడా మళ్ళీ ఇక్కడికే వస్తుంది. సో ప్రకృతి వ్యవసాయంలో ఇందాక మనం మాట్లాడేటప్పుడు యూరియా డిఏపికి బదులు మనము నానో యూరియా ఆల్రెడీ మార్కెట్లో వచ్చేసింది. లేదండి, లేదు 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 మనం అసలు మన కళ్ళతో చూడండి. నేను వాడి చూసా యూరియా పోయిన సంవత్సరం మనం ఎంత ఇబ్బందులు పడ్డాము. ఎక్కడ యూరియా బస్తా దొరకని పరిస్థితుల్లో నేను 4 సీసాలు 2 ఎకరాలు కొట్టించా. తర్వాత డిఏపి ఎకరానికి ఒక బాటిల్ అండి. 10 ట్యాంకులు నీళ్ళల్లో కలుపుకొని ఒక ట్యాంక్కి 50 మిల్లీలీటర్ల చొప్పున 10 ట్యాంకులు కొట్టుకుంటే ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ప్రత్యామ్నాయం అంటే ప్రకృతి వ్యవసాయంలో భూమి యొక్క భౌతిక స్థితి మారడానికి ఈ బస్తాలు మోసుకొని పోయి దుగాల్లో నడిచి మోకాళ్ళు ఇబ్బంది పడే బదులు చక్కటి ప్రత్యామ్నాయం. కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో వీలైనంత వరకు ఈ నానో డిఏపి నానో యూరియా వాడుకుంటూ మన పొలాల చుట్టూ మన చేల చుట్టూ ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి. మనకు వావిలాకులు కానీ మన పొగాకు కానీ ముఖ్యంగా వేపాకులు కానీ ముఖ్యంగా గానుగాకులు కానీ అండ్ ఇంకొకటి ముఖ్యంగా మన సీతాఫలం ఆకు కానీ ఈ 5 ఆకులు నిజంగా ఒక పంచామృతలాగా పనిచేస్తాయి. అంటే మనం వాడట్లేము, మనం చేయట్లేము కాబట్టి మనకు కొత్తగా అనిపిస్తుండొచ్చు. మన మధ్యలోనే కొంతమంది రైతులు ఎక్సలెంట్గా చేస్తున్నారు. ఈ 5 రకాల ఆకుల్ని కషాయాలుగా తయారు చేసుకొని చెట్ల మొదళ్లలో పోయడం, స్ప్రేయింగ్ చేసుకోవటం, పైనుంచి పంపుల్లో వేసి కొట్టుకోవటం, తర్వాత పశువుల మూత్రం ఏదైనా ఉంటే 2 ఆవులు కానీ గేదెలు కానీ ఉంటే ఫ్లోర్ తయారు చేసుకొని ఫ్లోర్ ద్వారాగా వచ్చే మూత్రాన్ని ఒక చిన్న ట్యాంక్ లాగా తయారు చేసుకొని ఆ ట్యాంక్ ద్వారాగా మళ్ళీ మూత్రాన్ని తీసుకొని ఆ మూత్రంలో ఈ ఆకులు నేను చెప్పినాయి ఈ ఆకుల ద్వారాగా వచ్చేటటువంటి రసాలని దోపలు కలుపుకొని స్ప్రే చేస్తుంటే మనకి ఎక్కడా ఇబ్బంది లేదు. కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో ఇది ఒక మంచి అవకాశం మనకు. సో ఇది మనం డిస్కషన్ చేసే పాయింట్ 3. ఇక ఆఖరి పాయింట్ అంటే మన దగ్గర రైతులు ఉన్నారు, వారితో కూడా నేను మాట్లాడిస్తాను. వరి రకాలు ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొట్టుకుంటుంది. 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తుంది. అయితే పోయినసారి మనం కొంచెం ఇబ్బంది పడ్డాం. ఏమి ఇబ్బంది పడ్డాం? సన్నాలే అని చెప్పేసి కొన్ని రకాలు వేసినా కానీ దొడ్డు రకాల కింద మిల్లు వాళ్ళు తీసుకోలేదు. ఆ లారీలు వెనక్కి వచ్చినాయి. అందుకే ఈ సంవత్సరం ప్రభుత్వం కొన్ని వెరైటీస్ని ఎంపిక చేసింది. ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మిగతా రైతులు కూడా చెప్పాలి. ఈ వెరైటీస్ ఏంటంటే ముఖ్యంగా ఒక 6 రకాల వెరైటీస్. ఒకటేమిటి? బీపీటీ సాంబ మసూరి, మీ అందరికీ తెలుసు, చాలా సన్న వెరైటీ. అది మంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇమీడియట్గా మిల్లర్స్ తీసుకునే వెరైటీ. ఇక రెండవ వెరైటీ మీకు అందరికీ తెలుసు, కేఎన్ఎం 118, అంటే కూనాలం సన్నాలు అంటారు. ఇది కూడా ఫైన్ వెరైటీ. అండ్ మూడవది కేఎన్ఎం 150 ఆర్ఎన్ఆర్, రాజేంద్ర నగర్ వెరైటీ ఆర్ఎన్ఆర్ 15048. ఇది కూడా మంచి వెరైటీ, ఇది మనం వేసుకోవాలి. తర్వాత వరంగల్ పరిశోధనా స్థానం నుంచి మనకు వచ్చినటువంటి వరంగల్ 44 WGL 44, ఇంకొకటి WGL 14. అండ్ ఇంకా 2 రకాలు రైతుల నుంచి వచ్చినాయి మనకు. జై శ్రీరామ్ అనేది మంచి వెరైటీ. అది ఈ జై శ్రీరామ్తో పాటు చింటూ అని ఇంకో వెరైటీ వచ్చింది, సన్నాలు అన్నమాట. కాబట్టి ఈ 7 రకాలు 8 రకాల విత్తనాల్ని మనం పండించగలిగితే మిల్లర్స్ ఇబ్బంది పెట్టరు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మీకు ఇమీడియట్గా తీసుకుంటారు. 500 రూపాయలు బోనస్ కూడా మనకు ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం రైతు ప్రభుత్వం దగ్గరే మనం అమ్మవచ్చండి. సో ఇంకా ఎవరైనా
సన్న రకాలు మీరు పండించుకోగలిగితే కూడా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మన మధ్య రెడ్డి గారు మన అక్కడ కంకులు ఉన్నాయి చూడమ్మా, చూస్తా కొత్త వెరైటీ వేసారు, అది వారి గురించి చెప్దాము. తర్వాత ఇందాక మనం వీడియోలో చూసాం DRR 75 అంటే డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, హైదరాబాద్లో ఉండేటటువంటి వరి పరిశోధన స్థానం ఏదైతే ఉందో వాళ్ళు ఒక వెరైటీని తయారు చేశారు. అది ఎకరానికి 75 బస్తాలు దిగుబడి వస్తుందనేది సన్న రకమేనండి. 125 నుంచి 135 రోజులు పంటకాలం, సేమ్ మన సామ మసూర్ లాగా, JGL 1798 లాగా అగ్గిదేవుని తట్టుకుంటుంది, ఉల్లికోడును కూడా తట్టుకుంటుంది. సో అది ఇప్పుడు మినికిడి దశలో ఉంది. మనకి ఇంకొక 1 ఇయర్లో మనకు బయటకు వస్తుంది. అప్పటిదాకా ఈ 7 రకాల విత్తనాలని మనం ఎక్సలెంట్గా పండించుకోవచ్చు. అయితే ఇప్పుడు మన దగ్గర ఒక 1638 KNM 1638 ఈ విత్తనం మనం రైతుకి పోయినసారి ఇచ్చాము. అది కంపెనీలు కూడా ఇప్పుడు రైతు తీసుకొచ్చారు, మీరు ఒకసారి అది కూడా చూడొచ్చు. సో నా ఉద్దేశం ఏంటంటే గౌరవ మన వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆలోచన మేరకు తప్పనిసరిగా మంచి విత్తనం పండిద్దాము, గిట్టుబాటు ధర మనం పొందుదాము, బోనస్ కూడా వస్తుంది కాబట్టి. అలా మనం ఈ కార్యక్రమాలు ఈ వారోత్సవాల్లో డిస్కషన్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఫైనల్గా మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీకున్నటువంటి భూమిని మీరు వ్యవసాయం చేసేటటువంటి మీ పొలంలో మట్టిని మీరు పరీక్ష చేయించుకోండి. ఎందుకంటే మేమే చేస్తామండి. మీరు ఏం చేయాలంటే మనకి ఇక్కడ మల్యాలలో ల్యాబొరేటరీ ఉంది. మీరు మాకు ఒక 1/2 కిలో మట్టి అది ఎలా తీయాలో అదొకటి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక ఎకరం ఉంది, ఒక 4 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉందనుకోండి, మనం ఎక్కడ తీయకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. దుగాల దగ్గర తీయకూడదు, చెట్ల నీడల దగ్గర తీయకూడదు, బాగా బాడవలు ఉంటాయి అక్కడ తీయకూడదు. అలాగే మనం ఏదైనా పశువులు ఎరువులు తోలుంటామో ఆ పెంట కుప్పలు ఉంటాయి పొలాల దగ్గర, అక్కడ తీయకూడదు. మిగతా అన్ని చోట్ల తీయవచ్చు. ఇలా అన్ని చోట్ల తీసి మీరు ఒక నాగటి సాలు లోతు, అంటే పాత రోజుల్లో మనకు చెక్క నాగళ్ళు ఉండేవి, ఒక కరునాగళ్ళు, ఆ కరునాగళ్ళు పోయేంత లోతులో ఒక 5-6 చోట్ల తీసి ఈ 5-6 చోట్ల తీసినటువంటి మట్టిని ఒక దగ్గర మనం నీట్గా వెడల్పుగా తయారు చేసుకొని 4 భాగాలు చేసి ఎదురెదురు భాగాలు తీసేయాలి. ఎదురెదురు భాగాలు తీసేసి మిగిలిన 2 భాగాలని మళ్ళీ కలపాలి. మళ్ళీ కలిపి 4 భాగాలు చేసి ఈసారి మళ్ళీ 2 ఎదురెదురు భాగాలు తీసేసి ఒక 1/2 కిలో మట్టి వచ్చేదాకా మీరు తయారు చేసుకొని మాకు ఇచ్చేస్తే, ఇక్కడ మల్యాలలో మనకు భూసార పరీక్షా కేంద్రం ఉంది, అలాగే ఏయూ గారు ఇదిగోండి ఇలా రైతుల నుంచి తీసిందే. ఇప్పుడు ఈ మట్టి మనం బయట శాంపిల్ అనాలిసిస్ చేయాలంటే దాదాపు 800 రూపాయలు ఖర్చు వస్తుందండి. దీంట్లో భాస్వరం ఎంత ఉంది, పొటాష్ ఎంత ఉంది, నత్రజని ఎంత ఉంది, మనకు DAP ఎంత ఉంది, ఇదంతా మనకు ఈ సాయిల్ హెల్త్ కార్డ్ రూపంలో వచ్చేస్తుంది. కాబట్టి ఇలా మీరు దీంట్లో మొత్తం చూడండి, pH ఎంత ఉంది, సేమ్ మనకి హిమోగ్లోబిన్ ఎట్లనో రక్త పరీక్ష చేపిస్తే ఎలానో ఈ కార్డు రూపంలో మీకు వచ్చేస్తుంది. పైమట్టితో సహా